నమస్తే అండి, నేను రజాక్. మీ యూట్యూబ్ ఛానల్లో కూడా రెవెన్యూ అంతా కూడా $0కి పడిపోయిందా రాత్రికి రాత్రే? సో మీరు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయగానే అనలిటిక్స్ చూసుకోగానే రెవెన్యూ సెక్షన్కి రాగానే అక్కడ కేవలం $0 చూపించడం, ఆర్పిఎం చూస్తేనేమో ఏమీ కనిపించకుండా ఉండడం ప్రతి వీడియోకి కూడా. అసలు ఏం జరుగుతోంది? కానీ సిపిఎం మాత్రం అక్కడ చూపిస్తూ ఉంది, ఆర్పిఎం మాత్రం క్యాలిక్యులేట్ అవ్వడం లేదు, రెవెన్యూ పాడడం లేదు. అదేవిధంగా జనవరి 2వ తారీఖు తర్వాత నుంచి మనీ ఏదైతే ఉందో, వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ డిక్లైన్ అవ్వడం అయితే జరుగుతూ ఉంది. అంటే కిందకి పడిపోయినట్టు కనిపిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది? మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే ఏమైనా స్ట్రైక్స్ పడ్డాయా? సో స్ట్రైక్స్ పడి మన రెవెన్యూ అన్న పోయిందా? ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు ఒక విషయాన్ని గమనించండి, ఒకవేళ ఛానల్కి స్ట్రైక్స్ పడ్డ రోజు పోదనమాట, పడ్డ 2 రోజుల తర్వాత పోతాయి అనమాట. సో అప్పటి వరకు అయితే రెవెన్యూ అయితే పోదు, ఆ విషయం అయితే గమనించండి. అలాగే మీరు కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని చెప్పేసి లేకపోతే కానీ ఇంకేదో అనుకున్నారు, అవేవి కూడా కాదనమాట. ఇది చాలామంది యూట్యూబర్స్ ఫేస్ చేస్తున్నటువంటి విషయం అనమాట. మీరు యూట్యూబ్కి సంబంధించినటువంటి టీమ్ యూట్యూబ్ ఏదైతే ఉందో వీళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందనమాట. సో చాలామంది, మనమే కాదు అనేక దేశాల నుంచి చాలామంది యూట్యూబర్స్, క్రియేటర్స్ అందరూ కూడా ఈ ఇష్యూని ఫేస్ చేయడం జరుగుతుంది. ఇది ఒక బగ్ అనమాట, ఇది ఒక గ్లిచ్ లాంటిది అనమాట. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారనేది యూట్యూబ్కి సంబంధించి రియాక్ట్ అవ్వాల్సి ఉంది. వాళ్ళు బేసిక్గా ఇలాంటి అప్డేట్స్ ఏదైనా జరుగుతున్నా, లేదంటే కనుక ఏదైనా ల్యాగ్ అవుతున్నా, లేదంటే కనుక ఏదైనా ఇష్యూ వస్తున్నా, మీరు గమనించినట్లయితే కనుక ఒక 4-5 డేస్ బ్యాక్ కూడా, అంటే డిసెంబర్ ఎండ్లో అనుకుంటా, ఒక్కసారిగా యూట్యూబ్ మన సర్వర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్లో డౌన్ అయిపోయినాయి అనమాట. అప్పుడు యూట్యూబ్ స్టూడియో కూడా ఓపెన్ అవునటువంటి పరిస్థితి. నార్మల్ యూట్యూబ్ అయితే వర్క్ చేసింది, కానీ యూట్యూబ్ స్టూడియో ఆ రోజు వర్క్ చేయలేదన్నమాట. ఇక ఆ తర్వాత కూడా మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఎక్కువ టైం వచ్చేసి చెక్స్కి తీసుకుంటా ఉంది. అలాగే యూట్యూబ్ విషయానికి వస్తే కనుక రెవెన్యూ అంటారే ఈ 5 రోజుల నుంచి, 4వ తారీఖు 3వ తారీఖు నుంచి అయితే 3వ తారీఖు నుంచి అయితే చాలా స్ట్రాంగ్గా పడిపోయినటువంటి పరిస్థితి అనమాట. ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్లో ఎక్కడ కూడా ఆర్పిఎం అయితే ఇది ఎక్కడ కూడా చూపించట్లేదు. సో ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే కనుక ఇది మన సైడ్ నుంచి అయితే తప్పు కాదు, యూట్యూబ్ సైడ్ నుంచే తప్పు అనమాట. సో యూట్యూబ్ కూడా దీనికి సంబంధించి చెప్పిందనమాట. ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారు, ఇష్యూ విత్ యూట్యూబ్ అనలిటిక్స్ డేటా సింకింగ్ అని చెప్పేసి అప్డేట్ యొక్క ఉద్దేశం అనమాట. దీంట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, హై క్రియేటర్స్, అంటే ఇది ఆల్ దాకా వెళ్ళింది కాబట్టి వీళ్ళు చెప్తుంది, హై క్రియేటర్స్ వీఆర్ అవేర్ సమ్ ఆఫ్ యూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇష్యూస్ విత్ యూట్యూబ్ అనలిటిక్స్ డేటా సింకింగ్. సో మీరంతా కూడా మా దాకా వచ్చిన విషయం ఏంటంటే యూట్యూబ్కి సంబంధించినటువంటి డేటా సింకింగ్పై ఇష్యూస్ని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు మాకైతే తెలిసింది. హియర్ వాట్స్ యూ మే బీ సీయింగ్, మీరు ఎలాంటివి చూస్తున్నారు దీంట్లో అని చెప్పేసి అంటే, సమ్ మెట్రిక్స్ కావచ్చు, సచ్ యాజ్ వ్యూస్ కావచ్చు, మే అపియర్ ఇన్యాక్యురేట్. సో ఏదైతే అక్కడ డేటా ఉందో అది వ్యూస్ రూపంలో కావచ్చు, లేదంటే ఆర్పిఎం కావచ్చు, లేదంటే కనుక మన రెవెన్యూ కావచ్చు, ఇదంతా కూడా ఇన్యాక్యురేట్గా అయితే కనిపిస్తుంది. గ్యాప్స్ ఇన్ యూట్యూబ్ అనలిటిక్స్ రిపోర్ట్స్ రేంజింగ్ ఫ్రమ్ ఏ ఫ్యూ అవర్స్ టు కపుల్ ఆఫ్ డేస్. కొంతమందికి అయితే కనుక ఈ అనలిటిక్స్ డేటాకి సంబంధించినటువంటి రేంజింగ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే కనుక గ్యాప్స్ రూపంలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ గ్యాప్స్ అనేది కొన్ని రోజుల నుంచి రానట్టు, అంటే మనకి నేను ఇంతకుముందు కూడా చెప్పినా కదా, ఆర్పిఎం రెవెన్యూ పర్ మైల్ అనేది దాదాపు మనకి 2వ తారీఖు నుంచి సరిగ్గా కనిపించట్లేదు అనమాట ప్రతి వీడియోకి కూడా. ఇంకా 2వ తారీఖు తర్వాత నుంచి కూడా స్ట్రాంగ్గా పడిపోవడం అయితే జరిగిందనమాట మనకు వచ్చేటటువంటి రెవెన్యూ కూడా. సో అప్పటి వరకు ఒక $50 వచ్చేది, సడన్గా 20-25కి వెళ్ళిపోయింది, ఆ తర్వాత 10-5కి ఇచ్చేసింది అనమాట. ఇలా డౌన్ ఫాల్ అవడం అయితే జరిగింది. సో వాళ్ళు అదే చెప్తున్నారు కపుల్ ఆఫ్ డేస్ నుంచి అని చెప్పేసి. ఇంపాక్టెడ్ సర్ఫేసెస్ అని చెప్పేసి, దిస్ ఎఫెక్ట్స్ యూట్యూబ్ అనలిటిక్స్ ఆన్ స్టూడియో డెస్క్టాప్, స్టూడియో మొబైల్ అండ్ ది యూట్యూబ్ ఏపీఐ. సో ఇంపాక్టెడ్ సర్ఫేసెస్ అంటే ఏ ప్లాట్ఫామ్స్ ఇది అయిందంటే యూట్యూబ్ అనలిటిక్స్లో కావచ్చు, యూట్యూబ్ అనలిటిక్స్లో ఉన్నటువంటి స్టూడియో డెస్క్టాప్, అంటే మన యొక్క యూట్యూబ్లో మనం స్టూడియో చూస్తాం కదా డెస్క్టాప్లో, సో దానిలో విషయం కావచ్చు, స్టూడియో మొబైల్ మన మొబైల్లో ఉన్నటువంటి అప్లికేషన్లో కావచ్చు, యూట్యూబ్ స్టూడియోలో, అండ్ ఇన్ ది యూట్యూబ్ ఏపీఐ అని చెప్పేసి దీంట్లో చెప్పడం జరిగింది. సో ఇంపాక్టెడ్ రీజియన్స్, మరి ఏ ప్రాంతాల వాళ్ళకి ఈ ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉందని చెప్పేసి చెప్తే వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, దిస్ ఈస్ ప్రైమర్లీ ఎఫెక్టింగ్ క్రియేటర్స్ ఇన్ ది ఏపీఎస్సీ రీజియన్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ ఏపీఎస్సీ రీజియన్స్ అంటే ఆ కంట్రీస్ కూడా నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇంకేం చెప్తున్నారు, అవర్ టీమ్ ఆర్ యాక్టివ్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ ఇష్యూ, we will update the thread as soon as we have న్యూ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి వాళ్ళు పెట్టడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అని చెప్పేసి వాళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏపీఎస్సీ రీజియన్స్ విషయానికి వస్తే కనుక వీటిని వచ్చేసి ఏషియా పసిఫిక్ రీజియన్స్ అంటారు అనమాట. సో వీటిలో వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే ఈస్ట్ ఏషియా, సౌత్ ఏషియా, సౌత్ ఏషియా అన్నీ కూడా ఉంటాయి. దీంట్లో మన కంట్రీస్ చూసుకున్నట్లయితే ఏషియా పసిఫిక్ రీజియన్స్ అంటే కనుక చైనా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా,
సౌత్ కొరియా, సింగపూర్, ఇండోనేషియా అండ్ వియత్నాం ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ అన్నిటిలో కూడా ఈ విధమైనటువంటి ఇష్యూ ఉందన్నట్లుగా వాళ్ళ దగ్గరికి సమాచారం వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇది మన కంట్రీలోనే మాత్రమే కాదు, మీరు ఏదో తప్పు చేసినారనో లేదంటే కనుక వేరే వాళ్ళ వీడియోలు ఏదో తీసుకొచ్చినారనో కాపీ రైట్లు పడ్డం కారణంగా ఏదో రెవెన్యూ పోయిందని చెప్పేసి మీరు అనుకున్నారు. అదేం కాదు, ఇది యూట్యూబ్ బగ్ గ్లిచ్ మాత్రమే. కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, వస్తాయి. కానీ ఒక 2 to 3 days అయితే పట్టొచ్చు. మళ్ళీ చెప్తున్నా కదా, ఇంతకుముందు కూడా ఇబ్బంది పెట్టింది అనమాట యూట్యూబ్. బేసిక్ ఏంటంటే ఇయర్ ఎండ్ అవుతుందంటే కనుక అల్గారిథమ్స్లో కొన్ని చేంజెస్ పెడతా ఉంటారు. సో అది డిసెంబర్ హాఫ్లో మిడ్లో నుంచే స్టార్ట్ అయింది. December 15 తర్వాత నుంచే స్టార్ట్ అయింది అనమాట. కొంచెం యూట్యూబ్ చాలా ఫాస్ట్గా యూట్యూబ్ స్టూడియో వర్క్ కాకపోవడం. ముఖ్యంగా ఏంటంటే మీకు తెలిసే ఉండొచ్చు, డిసెంబర్లో ఈ సంఘటన జరిగింది. యూట్యూబ్కి సంబంధించినటువంటి యూట్యూబ్ స్టూడియో సర్వర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు డౌన్ అయిపోతుంది. దాదాపు 2-3 గంటల తర్వాత అదైందనమాట. తర్వాత అప్లోడ్ స్పీడ్ కూడా ఆ టైంలో తగ్గిందనమాట. ఇక ఆ తర్వాత ఏం జరిగిందంటే మొన్నటికి మొన్న ఒక్కసారిగా ఆర్పిఎం అనేది కనిపించకుండా చేసేసినారు. ఎందుకు కనిపించలేదు ఎవరికి కూడా తెలియదు. బట్ సిపిఎం మాత్రం క్యాలిక్యులేట్ అవుతుంది. సిపిఎం అంటే కనుక కాస్ట్ పర్ మైల్, ఆర్పిఎం అంటే కనుక రెవెన్యూ పర్ మైల్. సో ఈ సిపిఎంలో వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళు తీసుకున్న తర్వాత మిగిలిందే మీ ఆర్పిఎం కింద వస్తుంది అనమాట. సో ఆర్పిఎం చూపించట్లేదు. ఎస్టిమేటెడ్ ఆర్పిఎం చూపించినా సరే మనకి ఎంత డబ్బులు వస్తాయని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు. కానీ ఇక్కడ అది కూడా వాళ్ళు చూపించే ప్రయత్నం కూడా చేయలేదు. సో మొత్తానికైతే డబ్బులు 100% పడతాయా పడవంటే పడడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది గ్లిచ్ అనేది అంత ఓవరాల్గా ఉంది కాబట్టి చూద్దాం మరి ఏం జరగబోతుందో. మొత్తానికి అయితే భయపడాల్సిన ఇబ్బంది అయితే ఏమి లేదు. ఇది వచ్చేసి యూట్యూబ్ వాళ్ళ తప్పు, మన తప్పు అయితే కాదు. కాబట్టి ఆ విషయాన్ని అయితే గమనించండి. ఇది యూట్యూబ్ టీం ఏదైతే ఉందో ట్విట్టర్లో అకౌంట్ కూడా ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడంతా కూడా క్లియర్గా ఉంటుంది. ఎలాంటి వ్యక్తులు ఫేస్ చేస్తూ ఉన్నారు, ఎంతమంది దగ్గర నుంచి ఇవన్నీ కూడా వచ్చినాయి, ఏ కంట్రీస్ దగ్గర నుంచి వచ్చినాయి, సో ఎవరెవరు ఎలా ఫేస్ చేస్తున్నారు ఈ ఇబ్బందిని అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అక్కడ మనలాంటి వాళ్ళు క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అక్కడ పోస్ట్ చేయడం కారణంగా మనకి అప్డేట్స్ అయితే తెలుస్తాయి అనమాట. మీకు ఏదైనా డౌట్ వస్తే కనుక మీరు సెర్చ్ చేయాల్సింది ఎక్కడో కాదు, యూట్యూబ్కి సంబంధించి ఏదైనా ఇష్యూ వస్తే కనుక డైరెక్ట్గా వెళ్ళిపోయి యూట్యూబ్ ట్విట్టర్ ఉంటుంది కదా, సో ఆ ట్విట్టర్లో చెక్ చేయండి. ఆటోమేటిక్గా మనం ఫేస్ చేసేటటువంటి ఇష్యూని ఎవరైనా మిగిలిన వాళ్ళు ఫేస్ చేస్తుంటేనే కనుక అది అందరి ఇష్యూ అనమాట, మన ఒక్కళ్ళ ఇష్యూ అయితే కాదు. ఎప్పుడైతే మన ఒక్కటి ఇష్యూ అవుతుందో మనకి ఓన్గా స్ట్రైక్స్ పడి, ఎవరైనా కమ్యూనిటీ గైడ్లైన్స్ పడి, లేదంటే కనుక ఎవరైనా మన వీడియోని డౌన్ చేయించి ఆ విధంగా మన ఛానల్లో ఎఫెక్ట్ అయితే కనుక అప్పుడు మాత్రమే మీ యొక్క రెవెన్యూ అనేది పోవడానికి అవకాశం ఉంది. అది కూడా మీకు రెవెన్యూ అనేది 3 స్ట్రైక్లు పడితే మాత్రమే మీ ఛానల్ పోతుంది. 1-2 స్ట్రైక్ల వరకు ఏమవుతుందంటే మహా అయితే మీరు వీడియోస్ అప్లోడ్ చేయడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు. 1-2 వీడియోలు ఒక 1 month 1 week ఒక 10 days వరకు అప్లోడ్ చేయదు. ఆ తర్వాత కాపీరైట్కి సంబంధించినటువంటి కోర్స్ లాంటిది ఒకటి తీసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మీరు మామూలుగానే వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఛానల్లో వీలైనంత వరకు వేరే పర్సన్స్ యొక్క కంటెంట్ ఉంచొద్దు. మ్యూజిక్ రూపంలో కావచ్చు, అదేవిధంగా వాళ్ళ విజువల్స్కి సంబంధించినటువంటి వీడియోస్ని వీటిని ఏవి కూడా వీలైనంత వరకు పెట్టొద్దు. పెడితే కనుక వాటిని పెట్టుకొని ఎదుటి వ్యక్తులు స్ట్రైక్స్ వేయడానికి అవకాశం ఉంది, స్ట్రైక్ డౌన్ చేయించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వేసింది మాత్రం అది స్ట్రైక్ అయితే కాదు, స్ట్రైక్స్ ఏం కాదు, అది వచ్చేసి యూట్యూబ్ స్టూడియోకి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఒక గ్లిచ్ అనమాట, ఒక బగ్ అనమాట. సో దాన్ని సాల్వ్ చేస్తారు, దాని మీద వర్క్ చేస్తున్నట్టు ఇప్పుడు గూగుల్ అయితే నేను చెప్పాను కదా వర్క్ చేస్తూ ఉంది. ఏపీఎస్సీ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఈ ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. చైనా దగ్గర నుంచి మొదలు పెడితే అనేక దేశాలు, వియత్నాం వరకు. సో నో వరీ, భయపడాల్సిన పని అయితే లేదు. ఇది ఒక వీళ్ళ దగ్గర నుంచి అఫీషియల్గా మెయిల్ వచ్చి ఉంటే కనుక ఇబ్బంది ఉండేది కాదు. బట్ అలా కాకుండా రాత్రికి రాత్రే సడన్గా ఆర్పిఎంలు దిగిపోవడం, తర్వాత రెవెన్యూ పడకపోవడం ఏదైతే ఉందో దీంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇదనమాట ఓవరాల్గా, భయపడాల్సిన పని అయితే లేదు.